మొన్న ఈ పుస్తకం గురించి చెప్పుకున్నాం. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ 120 years బై ఇల్షి లీ, ILCHILEE, ఇల్షి లీ. ఈ మాస్టర్ సౌత్ కొరియా మాస్టర్. ఎంత బాగున్నాడో. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈయనకి శిష్యులు ఉన్నారు. అందరూ ఈ యొక్క కాన్సెప్ట్ని చదివారు, అభ్యసిస్తున్నారు. ఏం కాన్సెప్ట్ అంటే, నేను 120 సంవత్సరాల వరకు ఉంటాను అని డిసైడ్ చేశాను, నిశ్చయించుకున్నాను అని చెప్పే పుస్తకం ఇది. అలాంటి నిశ్చయం వల్ల, ఒక డెసిషన్ వల్ల మన జీవితాలు మారిపోతాయి. నేను అలాగే పెట్టుకున్నాను, 2095 వరకు ఈ శరీరం ఉంటుందని చెప్పేసి. పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడాను ఇలాంటి లక్ష్యాలు పెట్టుకోవాలి. అందరూ మనం ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు, శాకాహార జగత్తు అని పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాం. అంత పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు అంతకాలం మనం జీవించి ఉండాలి కదా. ఎంతకాలం మనం జీవించి ఉంటామని చెప్పేసి మన మీదే ఆధారపడి ఉంటుంది. అది ఎవడో మంది శాసించడు, మనల్ని మనమే శాసించుకుంటాం, మన ప్రాణానికి మనమే వేసుకుంటాం. పిరమిడ్ మాస్టర్స్ అందరికీ గొప్ప లక్ష్యం ఉన్నవాళ్ళు. ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, అహింసా జగత్తు, శాకాహార జగత్తు. మరి దానికోసం అన్ని సంవత్సరాలు బతకాలని పెట్టుకోవాలి. ఈ పుస్తకం చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చదవాలి. ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ 120 years. ఆ డెసిషన్ వల్ల మన మార్పులు వస్తాయి. అంటే ఇంకొక 50 సంవత్సరాల వరకు, 60 సంవత్సరాల వరకు, 70 సంవత్సరాల వరకు యమధర్మరాజు నా దగ్గర రాడు అని మనమే నిర్ణయించుకుంటాము. ఏ కరోనా నన్ను చంపదు, నా భవిష్యత్తు నా చేతిలో ఉంది. శరీరం భూమిలోకి పోతుంది కానీ ఆత్మ మటుకు పైలోకాలు వెళ్తుంది. నేను ఆత్మను, నేను శరీరాన్ని కాదు. చక్కటి పుస్తకంలో, ఈ పుస్తకంలో ఇవన్నీ ఉన్నాయి. దయచేసి అందరూ చదవండి. ఇంకొక పుస్తకం, లివింగ్ ఇన్ ఫ్లో, ద సైన్స్ ఆఫ్ సింక్రోనిసిటీ అండ్ హౌ యువర్ చాయిసెస్ షేప్ యువర్ వరల్డ్. నువ్వు ఎంచుకున్న దానివల్ల ప్రపంచం మారుతుంది. ఈరోజు మనం ఇక్కడ PMC ద్వారా, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ ఇంటర్వ్యూ అవుతుంది అని మనం నిశ్చయించుకున్నాము. ఈ ఇంటర్వ్యూ ప్రపంచాన్ని మారుస్తుంది. మనం ఏం చేస్తామో ప్రపంచానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది, దాని ప్రభావం ఉంటుంది. మనం చేస్తున్నది మన జీవితాన్ని ప్రభావితం చేయదు, ప్రపంచాన్ని అంతా ప్రభావితం చేస్తుంది. ఈ పుస్తకం ఇంకా చదవలేదు, మొదలు పెడతాను. దగ్గర పెట్టుకున్నాను పుస్తకాన్ని. లివింగ్ ఇన్ ఫ్లో, ద సైన్స్ ఆఫ్ సింక్రోనిసిటీ అండ్ హౌ యువర్ చాయిసెస్ షేప్ యువర్ వరల్డ్ బై స్కై నెల్సన్ ఇజాక్స్. చూడండి ఎన్ని పుస్తకాలు ఉన్నాయి చదవడానికి. టైం తక్కువ, పుస్తకాలు ఎక్కువ. ఉన్న సమయాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకుందాం. ఈ పుస్తకాన్ని మొదలుపెట్టాను నేను. గోయింగ్ డీపర్, హౌ టు మేక్ సెన్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్ వెన్ యువర్ లైఫ్ మేక్స్ నో సెన్స్ బై జీన్ క్లాడే కోవెన్. ఇది మొదలుపెట్టాను, నిన్న మొదలుపెట్టాను పుస్తకాన్ని. ఒక 20 పేజీలు చదివాను. చాలా చాలా బాగుంది. ఒక అబ్బాయి ఉంటాడు, వాడి దగ్గర ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క వాడితో మాట్లాడుతుంటుంది. ఆ కుక్క వాడిని గైడ్ చేస్తుంటుంది ఆధ్యాత్మికంగా. మన కుక్కని మనం తక్కువ చూపి చూస్తాం. ఆ కుక్క మనుషుల్ని తక్కువ చూపి చూస్తుంటుంది. వీడికి ఏం తెలియదురా అని చెప్పేసి. ప్రతి యానిమల్ దగ్గర నేర్చుకోవాలి. ధ్యానం ద్వారా నేర్చుకుంటాం. ప్రతి పిల్లి దగ్గర, ప్రతి కుక్క దగ్గర. లోప్సాంగ్ రంప పిల్లులతో మాట్లాడేవాడు, కుక్కలతో మాట్లాడేవాడు. పిల్లులతో ఆయనకి గొప్ప సంభాషణ ఉండేది లోప్సాంగ్ రంపాకి. లోప్సాంగ్ రంప పుస్తకాలు చదివితే పిల్లుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. అవి కామ్గా ఉంటాయి, అన్ని ఆలోచనలు పసిగడతాయి, మాట్లాడతాయి. మనం మాట్లాడగలిగితే అవి కూడా మాట్లాడతాయి. అలాగా ఉంది ఈ పుస్తకం. గోయింగ్ డీపర్ అంటే ఇంకా లోపలికి వెళ్ళడము, నీ లోపలికి నువ్వు వెళ్ళడము, సత్యం లోపలికి వెళ్ళడము, వాస్తవికానికి లోపలికి వెళ్ళడము. మనం వాస్తవికతకి బయట ఉన్నాం, వాస్తవికత లోపలికి వెళ్ళాలి. గోయింగ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్ అండ్ డీపర్. ఆ లోతులకు వెళ్తూనే ఉండాలి. ఇంకొక పుస్తకం చదువుతున్నాను, వాట్ వుడ్ బుద్ధా సే బై బార్బరా అండ్ కిఫర్. ఒకానొక బుద్ధుడు తనని తాను తెలుసుకున్నవాడు సంపూర్ణంగా
ఎలా మాట్లాడతాడు, ఎలా ఆలోచిస్తాడు అనేసి ఈ పుస్తకం అంతా ఉన్నాయి. ఒక 1500 స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇందులో, కొటేషన్స్, 1500 కొటేషన్స్. వాట్ వుడ్ బుద్ధా సే, ఒక బుద్ధుడు ఎలా మాట్లాడతాడు, ఆయన మాటలు ఎలా ఉంటాయి, ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయి. ఈ పుస్తకం కూడా చదువుతున్నాను నేను. పుస్తకాల నిండా జ్ఞానం ఉంది, కానీ ఈ పుస్తకంలోని జ్ఞానం ఈ మస్తకంలోకి రావాలి. అందుకోసమే జీవితం ఉన్నది. ద నాలెడ్జ్ ఆఫ్ ఇన్ దిస్ బుక్ షుడ్ కమ్ హియర్. బై రీడింగ్ ఇట్ కమ్స్, బై రిపీటెడ్ రీడింగ్. ఇంకొక పుస్తకము ఎఫర్ట్లెస్ లివింగ్. ఇది చైనా యొక్క గ్రేట్ సేజ్ లావోత్సు మీద ఆధారపడి ఉంది. ప్రకృతి సహజంగా, ప్రకృతి సిద్ధంగా జీవించండి, మీరేం సొంతంగా ఏమీ చేయక్కర్లేదు. ప్రకృతితో సహజీవనం చేయండి, నేచర్తో ఉండండి అని ఎంతగా చెప్తున్న లావోత్సు, గ్రేటెస్ట్ మాస్టర్ ఫ్రమ్ చైనా. భారతదేశానికి బుద్ధుడు ఎలాగో చైనాకి లావోత్సు లాగా, గ్రీక్ దేశానికి సోక్రటీస్ లాగా లావోత్సు స్టేట్మెంట్స్. ఎఫర్ట్లెస్ లివింగ్, వూవై అంటారు చైనా భాషలో. వూవై అంటే ఎఫర్ట్లెస్ లివింగ్ అంటే ప్రయత్నం లేకుండా జీవించడం, హాయిగా జీవించడం. ఒక జంతువు జీవించినట్టు జీవించాలి మానవుడు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, మనం చదవాలి. తపః స్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానేన క్రియాయోగ. తపః అంటే తగ్గించుకోవడము, మన భౌతిక అవసరాలను తగ్గించుకుంటూ పోవడము, అలవాటు చేసుకోవడము. స్వాధ్యాయము, పుస్తకాలన్నీ చదవడము. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుస్తకంలో ఏ జ్ఞానం ఉందో తెలుసుకోవాలి కదా. చిన్న పుట్టలో పెద్ద పాము ఉండొచ్చు. ఆ చిన్న పుట్టగాలని మనం వదిలేస్తే ఆ పెద్ద పాముని మిస్ అవుతాము. ఉదాహరణకు జొనాథన్ లివింగ్స్టన్ సీగల్ ఉంది, రిచార్డ్ బాగ్ది, చిన్న పుస్తకం, అందులో ఎంత పెద్ద పాము ఉంది. ఆ చిన్న పుస్తకంలో పెద్ద పాము ఉంది. న్యూటన్ ఆ పుస్తకం చదివే న్యూటన్ అయ్యాడు. మన లైఫ్ యూనివర్సిటీ న్యూటన్, మన మాస్టర్. చిన్న పుస్తకం అది, జొనాథన్ లివింగ్స్టన్ సీగల్. దాన్ని చదివి అందులో పెద్ద పాముని పట్టుకున్నాడు డాక్టర్ న్యూటన్, కొండవీటి. ప్రతి పుస్తకం చదవాలి. ఇంత చిన్న భగవద్గీతలో ఎంత ఉంది చెప్పండి నాలెడ్జ్. ప్రతిరోజు చదవాలి భగవద్గీత. చదివిందే మళ్ళీ చదవాలి. ప్రతిరోజు భగవద్గీత చదువుతూనే ఉండాలి. చిన్న పుట్టది భగవద్గీత, 18 అధ్యాయాలు ఉన్నాయి, 700 శ్లోకాలు ఉన్నాయి, కానీ అంత జ్ఞానం ఉంది. ఎంత పెద్ద పాము ఉంది. ఆ పాము మనకు కావాలి కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ పుస్తకంలో ఏ జ్ఞానం ఉందో ఎన్నో పుస్తకాలు అసలు జ్ఞానమే ఉండదు, పనికిరాని పుస్తకాలు అవన్నీ. వేమని ఒక చక్కటి పద్యం చెప్పాడు. చదువులు చదువనేల సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టు లేని చదువు ఏల చదువరో, విశ్వదాభిరామ వినరవేమ. చదువులు చదువనేల సన్యాసి కానేల, షణ్మతంబుల చిక్కి చావనేల, చావు పుట్టులేని చదువేల చదువరో, చావు పుట్టులేని చదువేల చదువరో, చదువరో చదువరో, విశ్వదాభిరామ వినురవేమ. చదువులు చదువనేల అంటే పనికిరాని చదువులు చదవనేల, సన్యాసి కానేల, గృహస్థాశ్రమం విడిచి సన్యాసి అవుతుంటారు. కాషాయాంబర బహుకృత వేష, షణ్మతంబుల చిక్కి చావనేల. ఎన్నో అది కరెక్ట్ అని ఇది కరెక్ట్ అని ఇది కరెక్ట్, పెద్ద కరెక్ట్ అక్కడ పోయి చేస్తూ ఉంటారు.
మొట్టమంచి చావు పుట్టు లేని చదువు ఏదో చదవరు. ఇవన్నీ ఈ పుస్తకాలు చదవడమే చావు పుట్టు లేని చదువులు చదవడము. చిన్నప్పటి నుంచి ఇలాంటి పుస్తకాలు చదవాలి. 2 రకాల పుస్తకాలు ఉన్నాయి, పనికొచ్చే పుస్తకాలు, పనికిరాని పుస్తకాలు, జ్ఞానం ఉన్న పుస్తకాలు, జ్ఞానం లేని పుస్తకాలు. జ్ఞానం ఉన్న పుస్తకాలు చదవడమే స్వాధ్యాయము. ఎంత బాగుందో ఈ వేమన పద్యం.